ఒక రంబస్ యొక్క కర్ణాలు 7, 3 అంటండి. అయితే దాని భుజాల మధ్య బిందువుల్ని కలిపితే ఏర్పడే చతుర్భుజం యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. ఇదిగో రాంబస్ ఇలా ఉందండి అనుకుందాం. దీని భుజాల మధ్య బిందువులను ఇది ఇలాగే ఇది. సో మధ్య బిందువులు కలిపితే మనకు తెలుసు ఏమేర్పడుద్ది, దీర్ఘచతురస్రం అని తెలుసు. సో దీర్ఘచతురస్రం యొక్క పొడవేడులు భుజాలు ఉన్నాయి కదా, ఈ భుజం ఎలా ఉంటుందంటే ఇదిగో ఈ కర్ణంలో సగం ఉంటది, అంతే కదండి. భుజాలు ఇప్పుడు ఇలా కలిపేశామనుకోండి, ఈ త్రిభుజంలో ఈ రెండింటి మధ్య బిందువుని కలిపేది ఎలా ఉంటుంది, దీంట్లో సగం ఉంటది కదా. అందుకని ఇది 7 అయితే ఇది 7 అనుకున్నాం అనుకో, దిస్ ఇస్ 3.5. అలాగే ఇది ఉంది కదా రెండో భుజం, ఇంకొక కర్ణం ఉంది కదా, దాంట్లో సగం ఉంటుంది. అది ఎంత ఇచ్చాడు, అది 3 ఇచ్చాడు కాబట్టి దిస్ ఇస్ 1.5 అయిపోయింది. దాని యొక్క దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అంటే ఇది 3.5, అలాగే ఇటు పక్కన 3.5 7, ఇక్కడ 1.5, ఇటు పక్కన 1.5 3, 7 + 3 10. లేదు అంటే ఈ రెండు కలిపి డబల్, 3.5కి 1.5 కలిపితే 5 అండి. సో దానికి డబల్ అంటే 2 సార్లు వస్తాయి కదా 10 ప్రతిదీ, అందుకనే 10 సెంటీమీటర్లు దాని యొక్క చుట్టుకొలత. ఓకే, క్రింది వానిలో సాధ్యం కాని ఎక్స్ విలువ అన్నాడు. మొదటి చూడండి, cos x = ఎంత ఇచ్చాడు, -21/34. cos x కైనా sin x కైనా ఇదిగోండి భిన్న రూపంలో ఇస్తే ఇది కర్ణం కదా, దీని మీద ఇది తక్కువ ఉండాలి. కర్ణం కంటే 2 భుజాలు తక్కువే కదా, అంటే ఐ మీన్ 1 కంటే తక్కువ, లేదే -1 మధ్య ఉంటది కదా. సరే అయ్యొద్దు, ఇదిగో ఇది కర్ణం పెద్దది, దానికంటే తక్కువ ఉండాలి కదా, తక్కువే ఉంది. దిస్ ఇస్ ఓకే. నెక్స్ట్ రెండో చూడు, sin x is given as 27/26/17 అంట. కర్ణం కంటే భుజం ఎక్కువ ఉంటుందా ఏంటి, తప్పు కదండి. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సాధ్యం కాని ఎక్స్ విలువ ఏదంటే sin x. ఓకే, నెక్స్ట్ చూడండి, cos x + 50 = కండిషన్ ఇచ్చాడండి మొదట. ఏంటి ఆ కండిషన్ అంటే cos x + 50 = sin y - 50. అయితే ఏదో కండిషన్ sin x + y - cos x + y + cos 30 వాల్యూ ఎంత అని అడిగాడు. సరే ఇప్పుడు ఇలా cos a = sin b అనుకోండి. ఇదిగో ఈ రెండు కలిపి 90 ఉంటది. ఈ రెండు కలిపితే 50-50 కొట్టుకోద్ది, x + y = 90. x + y ఎంత అంటే 90. ఇప్పుడు మనకు వాడు అడిగింది ఏంటి చూడండి, మొదట sin x + y, తర్వాత -cos x + y + cos 30. sin x + 1 అంటే x + y 90 కదా, sin 90 అంటే 1, cos 90 అంటే 0, ప్లస్ cos 30 అంటే √3 కాసా కట్టేసాం అనుకోండి. దీనికి ఏమవుతుందండి, కాసా కడితే 2 ఇటు కదా, 2 + √3/2 అంతే కదా. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నోట్ చేసుకో. ఓకే, ఒక దీర్ఘగణాకార కప్బోర్డ్ యొక్క లోపల కొలతలో నిష్పత్తి ఇచ్చాడండి. ఎంత, √2:1:1. అయితే దాంట్లో ఉంచగల అతిపెద్ద కర్రకు అలాగే దాని యొక్క భూమి ఉంటుంది కదా ముఖం, దాని యొక్క కర్ణానికి మధ్య కోణం ఎంత అని అడిగాడు. ఓకే, ముందు చూద్దాం. ఇదిగో ఇది దీర్ఘకణాకార పెట్టె అనుకోండి. ఇది సో దీంట్లో దీని యొక్క అతిపెద్ద కర్ణం, అతిపెద్ద కర్ర అంటే దాని యొక్క కర్ణం అండి. ఇదిగో ఈ కర్ణం అంటే ఇదిగో ఇది దాని యొక్క కర్ణం. అతిపెద్ద కర్ర అంటే ముందు కొలతలు చూద్దాం. దీని యొక్క కొలతలు ఇచ్చాడు కదా. ఇదిగో ఇదేమో √2 అండి, ఇదిగో ఇదేమో 1 అండి. అలాగే ఎత్తు ఇది కూడా 1. అది
సరే ఇప్పుడు ఏమన్నాడంటే దానిలో ఉంచగలిగిన అతిపెద్ద కర్ర అంటే దాని యొక్క కర్ణం. కర్ణం అంటే ముఖ కర్ణం కాదు, మొత్తం మీద కర్ణం. మొత్తం మీద కర్ణం అంటే ఇదిగో ఇది, దీనికి ఇది కర్ణం, మొత్తం మీద కర్ణం అది దానికి. అలాగే దాని యొక్క ముఖ కర్ణం ఇదిగోండి, ఈ ముఖం యొక్క కర్ణం ఇదేగా ముఖ కర్ణం అంటే. ఈ మధ్యలో కోణం ఎంత అని అడిగాడు. సరే సింపుల్ చేద్దాం. ఇక్కడ కూడా 90 degrees కదా ఉండేది. ఇదిగో ఇది 90 degrees అండి, లంబకోణ త్రిభుజం ఇది 90 degrees. అయితే దీని కొలత తెలుసు 1. ఇదిగో దీని కొలత చెప్పండి, దీని కొలత ఎంత? సో ఇది చూసుకోండి, ఇది. సో ఇది పొడవు √2, వెడల్పు 1 కదా. అప్పుడు దాని కర్ణం ఏమవుద్ది? √2 + 1 ఎంత అవుద్ది? ఈ కర్ణం √3 అవుద్ది. ఇది ముఖ కర్ణం అయిపోయింది. మరి కర్ర పొడవు మనకు తెలుసు. కర్ర పొడవు ఎంత అయ్యా అంటే 3 ఇచ్చాడు కదా. మొదటి దానికి స్క్వేర్ 2 + 1 + 1 అంతే కదా. మొదటిది ఏంటి? √2 √2:1:1 ఇచ్చాడు. a² b² c² కదా, అదే l² b² h². √2² 2 1 1 అంటే √4 అంటే 2. ఇదిగో ఈ కర్ణం పొడవు 2 అయిపోయింది, మొత్తం వచ్చేసిందండి. అప్పుడు ఇదిగో 1 ఉంది, కర్ణమేమో 2 ఉంది. అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఇది లంబకోణ త్రిభుజం, ఇదిగో భుజం, ఇదిగో √3, ఇది 2 అంటే √3 ఇక్కడ ఉంది కదా, 1 ఇక్కడ ఉంది. దీనికి 30 టైమ్స్, అదే √3 టైమ్స్ ఉంది. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుద్ది? 30 degrees. లేదు, ఇదిగోండి ఇది చూడండి, ఈ యాంగిల్ కనుక్కోండి, cos θ కనుక్కోండి. cos θ ఈజ్ ఇదిగోండి √3/2. అంటే θ ఎంత అండి? 30 degreesగా. సో మంచి క్వశ్చన్స్లో ఒకటి, రైట్, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే రైట్ అండి. ఓకే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసి అనేది ఒక 3 అంకెల సంఖ్య అయితే ఏబిసి, బీసీఏ, సిఏబి అనేది దేనితో భాగించబడదు? ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకు చేయొచ్చు, కానీ మీకు ఎందుకైనా ఉపయోగపడుద్ది, అందుకనే అఫీషియల్గానే ఫర్ రూల్ చేద్దాం. ఇదిగోండి ఏబిసి అనుకున్నాం అనుకోండి, దీని అర్థం ఏంటి? 100A + 10B + C అని అర్థం, అంతేగా. నెక్స్ట్ బీసీఏ అన్నామనుకోండి, 100B + 10C + A. అలాగే మూడోది తీసుకున్నాం సిఏబి అన్నామనుకోండి, 100C + 10A + B. సో ఇవన్నీ యాడ్ చేసేసామనుకోండి. ఇక్కడ 100 × A + B + C, ఇక్కడ 10 × A + B + C, ఇక్కడ A + B + C. అన్నిట్లోనూ కూడా మళ్ళీ కొద్ది వరకు తగ్గించుకుందాం. అన్నిట్లోనూ A + B + C లేదా ఇదిగోండి ఓకే పోని 100 × A + B + C అది +10 × A + B + C, మరి చివరిది ఏంటి? +A + B + C. అన్నిట్లోంచి A + B + C కామన్ తీసాం అనుకోండి. A + B + C కామన్ తీసేస్తే 100 10 110 and 1 111. సరే, వాడు ఇచ్చింది చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్ A + B + C దీంట్లో పోద్ది కదా, భాగించబడింది అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ దీంట్లో A + B + C పోద్ది కదా, పోద్ది, రైట్. రెండో ఆప్షన్ 3 దీంట్లో పోద్ది కదా, 111లో పోద్ది. అలాగే మూడో ఆప్షన్ 37 దీంట్లో పోద్ది, 3 37 111, అందుకని 3 ఎక్కం 37 2 పోద్ది. చివరిది 17 దీంట్లో పోదు, దీని సంగతి మనకు తెలియదు. కాబట్టి లాస్ట్ది మీ ఆన్సర్ అండి. సో భాగించబడని దేంతో భాగించబడదండి? ఇది 17తో భాగించబడదు. ఓకే, సో ఇక్కడ 2 బిందువులు ఇచ్చాడు, దాన్ని వైయక్షం అంతరంగా ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అన్నాడండి. ఇదిగోండి 2 బిందువులు ఏంటంటే, ఒకటి -6 15 అండ్ ఎనదర్ వన్ ఏంటి 3 and 5. దీన్ని విభజించేది వైయక్షం అంతరంగా. వైయక్షం విభజించే నిష్పత్తి మనకు తెలుసు, ఏంటది ఫార్ములా? -x1:x2. సో x1 అంటే ఇది కదా, -x1 అంటే 6, x2 అంటే 3.
మళ్ళా 3 టేబుల్ దీంట్లో 2:1 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, దీంట్లో 2 వెక్టార్స్ ఇచ్చాయండి ఏబి అనేవి. అవి 2 కూడా ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న భుజాలైతే ఆ సమాంతర చతుర్భుజ వైశాల్యం అడిగాడండి. ఏంటి 2 వెక్టార్సు? దిస్ ఇస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2i minus 3j plus 3k. And b, that is I plus 2j minus 5k. మనకు తెలుసు కదా సమాంతర చతుర్భుజ వైశాల్యం అంటే ఏ క్రాస్ బి. అంటే సదిశ వైశాల్యం ఏక తర్వాత మ్యాగ్నిట్యూడ్ తర్వాత కనుక్కోవచ్చు పరిమాణం. దట్ ఈజ్ ఏ క్రాస్ బి కనుక్కుందాం. ఏ క్రాస్ బి ఏంటి? ఐజేకే. రైట్. ఈ గుణకాలు 2 minus 3 అండ్ 3. తర్వాత ఈ కోఫిషియెంట్స్ 1 2 minus 5 అయిపోయింది. సరే, దీని వాల్యూ కనుక్కుందాం. ఇప్పుడు ఈ డెట్ వాల్యూ కనుక్కుందాం. దిస్ ఇస్ I ఇంటూ 15 minus 6. ఓకే, I ఇంటూ 15 minus 6. తర్వాత మైనస్ జే ఇంటూ చూడండి ఒకసారి -10 -3. ఓకే, ప్లస్ కే ఇంటూ ఓకే దట్ ఈజ్ కే ఇంటూ 4 + 3. 4 + 3 కంప్లీటెడ్ అయిపోయింది. సో దిస్ ఇస్ 9i plus 13j plus 7k అయిపోయింది. సరే, అయితే ఇది సదిశ వైశాల్యం, మరి మ్యాగ్నిట్యూడ్ కావాలిగా, అది కడదామండి. దట్ ఈస్ √81 అండ్ 169 అండ్ 49 అన్నీ యాడ్ చేసుకుంటే దట్ ఈస్ √299. ఇది దాని యొక్క ఏరియా. ఓకే, ప్లీజ్ నోట్ చేసుకోండి. ఓకే, సో ఇది వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఏ డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు -3 అట ఫస్ట్ కండిషన్. ఓకే, అంటే ఈ డివైడ్ బై ఇట్ వచ్చింది అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? -3b. అలాగే 1 మోర్ కండిషన్ ఇచ్చాడు. ఏంటంటే a + b + 8 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో ఏ అంటే -3 అయితే వాడు అడిగింది ఏంటి? ఏ ఎంత అని అడిగాడు అంతే. ఏ అంటే -3b పెట్టాం ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -8. అంటే b ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 4. అంతే కదండి. -2b ఈజ్ ఈక్వల్ టు -2b ఈజ్ ఈక్వల్ టు -8 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 4. అయితే నిన్ను అడిగింది ఏంటి? ఏ కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? -3b కదా. అంటే -3 × 4 ఈజ్ -12. -3 × 4 అంటే దట్ ఈస్ -12. ఓకే ఓకే, చూడండి క్వశ్చన్. 1 + x ² 12 విస్తరణలో గరిష్ట ద్విపద గుణకం ఏది? ఇదండి దీంట్లో 1 + x ² 12 విస్తరణలో గరిష్ట ద్విపద గుణకం. మనకు తెలుసుగా గరిష్ట ద్విపద గుణకం ఏంటి? కరెక్ట్గా సగమే. 12c6 అంతే, దాంట్లో సగం. 12c6 అంటే రాద్దాం, మరి తప్పదు, విడగొట్టి ఇచ్చాడు ఆన్సర్ కాబట్టి. ఇదిగోండి 12 అలా 6 టైమ్స్ వేసుకోవాలి. 11 10 9 అండ్ 8 అండ్ 7 పడింది కదా 6 టైమ్స్. తర్వాత కింద 6 ఫ్యాక్టోరియల్. 1 × 2 × 3 × 4 × 5 × 6. ఇప్పుడు క్యాన్సిలేషన్స్ని చూద్దామండి. ఇదిగోండి 3 and 4 12 ఎగిరిపోయింది. ఇదిగోండి 5 and 2 10 వెళ్ళిపోయింది. ఇదిగోండి 3 టేబుల్ దీంట్లో 3 టైమ్స్, దీంట్లో 2 టైమ్స్, ఈ 2 దీంట్లో 4 టైమ్స్. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే 11 × 3 × 4 × 7.
ఇది ఫైనల్ ఆన్సర్. మొత్తం మల్టిప్లై చేశారనుకోండి యూ విల్ గెట్ 924 వస్తుంది. చూసుకోండి. ఓకే, క్రింది వానిలో సమాంతర మరియు లంబ సౌష్ఠవం కలిగి ఉన్నటువంటి అక్షరాల సముదాయం. సమాంతరం అంటే అడ్డు, లంబ అంటే నిలువు. అంటే అడ్డు నిలువు రెండు సౌష్ఠవాలు కలిగి ఉన్న అక్షరాలు మనకు తెలుసు. ఏంటవి? ఒకటి హెచ్, ఐ, ఓ అండ్ ఎక్స్. ఇవే కదండి అక్షరాలు. రెండు అడ్డు ఉంటుంది, నిలువు ఉంటుంది. అయితే వాడు క్రింది వాళ్ళని అన్నాడు కదా, ఐ ఇవ్వలేదు. ఆఫ్ కోర్స్ ఐ ఇవ్వకోకుండా ఈ 3 ఇచ్చాడు కదా, హెచ్, ఓ, ఎక్స్ సెకండ్ ఆప్షన్లో. దట్ ఈస్ ఓకే. అంటే అది కూడా ఇదే జాతికి చెందుద్ది. ఆఫ్ కోర్స్ ఓకే, రైట్.